హలో కిడ్స్, ఈరోజు మనం క్యాపిటల్ లెటర్ జీ నేర్చుకుందాము. సో అది వరకు మనం జెడ్ అనేవాళ్ళం, కానీ ఇప్పుడు జీ అంటున్నారు. జీ వేరు, జీ వేరు. ఓకే, సో ఇప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. క్యాపిటల్ లెటర్ జెడ్, స్మాల్ లెటర్ జెడ్ అనేది రెండు కూడా సేమ్. సో ఇప్పుడు మనం ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ స్లీపింగ్ లైన్ వేసుకోవాలి. స్లీపింగ్ లైన్ ఎండ్ పాయింట్ నుంచి లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ అండ్ మళ్ళీ దాని ఎండ్ నుంచి మళ్ళీ స్లీపింగ్ లైన్. అబ్జర్వ్ చేశారు కదా, చాలా సింపుల్. ఇంకొకసారి చూపిస్తాను. స్లీపింగ్ లైన్, ఎండ్ నుంచి లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, మళ్ళీ స్లీపింగ్ లైన్. ఓకేనా? సో ఇది క్యాపిటల్ లెటర్ జీ. అదే మనం స్మాల్ లెటర్ జీ అనేది సేమ్ ఉంటుంది, కాకపోతే కొంచెం చిన్నగా రాస్తాం. మీరు 4 గ్రిడ్ లైన్స్లో అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి, స్లీపింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, అగైన్ స్లీపింగ్ లైన్, కానీ సైజ్ అనేది చిన్నగా రాస్తాము. ఇది మీకు ఎక్కడ క్లియర్గా అర్థమవుతుందంటే మనం 4 గ్రిడ్ లైన్స్లో రాసినప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? ఇది క్యాపిటల్ లెటర్ జెడ్ అండ్ స్మాల్ లెటర్ జీ. ఇప్పుడు మనము 4 గ్రిడ్ లైన్స్లో ఎలా రాయాలో చూద్దాము. సో ఫస్ట్ మనకి 4 గ్రిడ్ లైన్స్లో చూపిస్తాను. సో ఫస్ట్ స్లీపింగ్ లైన్ వచ్చేసి మనకి పైన రెడ్ లైన్ మీద వేస్తాము. నెక్స్ట్ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ వచ్చేసి సెకండ్ బ్లూ లైన్ అంటే థర్డ్ లైన్ వరకు వేసుకుని మళ్ళీ అక్కడ మళ్ళీ స్లీపింగ్ లైన్ థర్డ్ బ్లూ లైన్ మీద వేస్తాము, అంటే లైక్ థర్డ్ లైన్ మీద. సో అబ్జర్వ్ చేశారు కదా. సో ఫస్ట్ 3 లైన్స్లో మనం క్యాపిటల్ లెటర్ జీ అనేది రాస్తాము. స్లీపింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ అండ్ స్లీపింగ్ లైన్. అదే స్మాల్ లెటర్ జీ వచ్చేసేటప్పటికి 2 బ్లూ లైన్స్లో మాత్రమే రాస్తాము. ఓకేనా? సో ఫస్ట్ బ్లూ లైన్లో స్లీపింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ అండ్ స్లీపింగ్ లైన్ మళ్ళీ సెకండ్ బ్లూ లైన్ మీద. సో 2 బ్లూ లైన్స్లో మనము స్మాల్ లెటర్ జీ రాస్తాము. సో అదొక్కటే డిఫరెన్స్. సో క్యాపిటల్ లెటర్ జీ, స్మాల్ లెటర్ జీ మనం రాయడం మాత్రం సేమ్ టు సేమ్. ఓకేనా కిడ్స్? సో మనం జీతో కొన్ని వర్డ్స్ నేర్చుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి జీ ఫర్ జీరో. సో జీరో అనేది మనం జస్ట్గా నెంబర్స్ కౌంట్ చేసేటప్పుడు 0, 1, 2, 3, రైట్? సో జీరో ఇస్ ద లోయెస్ట్ పాసిబుల్ అమౌంట్ ఆర్ లెవెల్. సో మ్యాథమెటిక్స్లో మనం యూజ్ అయ్యేది జీరో. తర్వాత వచ్చేసి జీబ్రా చాలామంది వినే ఉంటారు. ఇట్ ఈస్ అన్ ఆఫ్రికన్ యానిమల్ దట్ లుక్స్ లైక్ ఎ హార్స్ అండ్ హ్యాస్ బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ కవరింగ్ ఇట్స్ బాడీ. సో వైట్లో ఉంటుంది, దాని మీద బ్లాక్ స్ట్రైప్స్ ఉంటాయి. హార్స్ లాగా ఉంటుంది కానీ అది హార్స్ కాదు. ఇట్స్ జీ ఫర్ జీబ్రా. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి జీ ఫర్ జిప్పర్. జిప్పర్ ఈజ్ అ డివైస్ దట్ ఈస్ మేడ్ ఆఫ్ 2 rows ఆఫ్ మెటల్ ఆర్ ప్లాస్టిక్ టీత్ యూజ్డ్ టు ఫాస్టన్ క్లోతింగ్, బ్యాగ్స్ ఎక్సెట్రా. అంటే మనకి జిప్ అనేది చూస్తూ ఉంటారు కదా, మన బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేకపోతే డ్రెస్సెస్కి కానీ ప్యాంట్స్కి కానీ ఉంటాయి కదా, దట్స్ జిప్పర్. జీ ఫర్ జింక్ అనేది ఒక మెటల్. అంటే మనకు గోల్డ్, సిల్వర్, అల్యూమినియం, బ్రాంజ్ ఇట్లా ఎట్లయితే మెటల్స్ ఉన్నాయో అలా జింక్ అనేది కూడా ఒక మెటల్ అనమాట. అది మనకి ఐరన్, స్టీల్ వాటి మీద కోటింగ్ లాగా యూస్ చేస్తారు ఈ మెటల్ని. ఇంకా చాలా వాటికి కూడా యూస్ చేస్తారు. ఇదొక మెటల్, జీ ఫర్ జింక్. ఓకే కిడ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.